నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ద నెక్స్ట్ రైట్ థింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ వచ్చేసాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లేకపోతే మీరే చాలా మిస్ అవుతారు. ఇక మీ ఇష్టం. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ నుమాయిష్ డూస్ అండ్ డోంట్స్ అనమాట. సో ఈ వీడియో ఇప్పుడు పర్టికులర్గా చేయడానికి రీజన్ ఏంటంటే నుమాయిష్ ఇంకా దిస్ ఇస్ ప్రాబబ్లీ ద వెరీ లాస్ట్ వీక్ అనమాట. సో మహా అయితే ఇంకో 5-6 days, లేకపోతే ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తే ఇంకొక 7-8 days ఆర్ 9 days ఉండొచ్చు. అంతకు మించి అయితే ఇంకా నుమాయిష్ ఉండదు. సో ఇప్పుడు కావాలి, మనం పర్టికులర్ వస్తువు కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళటానికి దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట. అందుకోసమని నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరి కోసం. సో జనరల్గా స్టాక్ అంతా ఇంత దూరం తీసుకొచ్చిన వాళ్ళు నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను. లైక్ ఆల్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ జైపూర్, అంటే ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళ స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఆ స్టాక్ మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకెళ్ళాలి అని ఎవరు అనుకోరు జనరల్గా. ఓకే, మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం మనకి రీజనబుల్ ప్రైజెస్కే వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు గో. మీకు ఏదైనా కావాలి పర్టికులర్గా డెఫినెట్గా తీసుకోవాలి అనుకుని ఇంతకుముందు ప్రైజీగా ఉంది అని తిరిగి వచ్చేసి ఉన్నా, లేకపోతే పర్టికులర్ ఐటమ్స్ అక్కడే బాగుంటాయి అక్కడే తీసుకోవాలి అని, లైక్ బెడ్షీట్స్, దివాన్ సెట్స్, అట్లాగే మ్యాట్స్, ఇట్లాంటివి మనం తీసుకోవాలి అని అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు గో అనమాట. ఇక నుమాయిష్కి వెళ్లే ముందు మనం కొన్ని డూస్ అండ్ డోంట్స్ తెలుసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది మన ట్రావెల్ అనేది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే, మీరు మీ ఓన్ వెహికల్లో వెళ్ళడం అవాయిడ్ చేస్తే బెటర్ నన్ను అడిగితే. సో వన్స్ మనం వెళ్ళిపోతాం, నో ప్రాబ్లం. బట్ వన్స్ మనం బయటకు వచ్చేటప్పుడు ట్రస్ట్ మీ, అది చాలా మెస్సీ అయిపోతుంది ట్రాఫిక్ ఆ టైంలో. ఆ టైంలో మనం మన వెహికల్ని తీసుకొని బయటకు వచ్చి రావడం అంటే ఈజీగా 1 to 1.5 hours అక్కడే పోతుంది అనమాట. సో బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మీ ఓన్ వెహికల్ని అవాయిడ్ చేసేసి నుమాయిష్ అంటే బెటర్ టు గో ఇన్ ద మెట్రో అనమాట. మెట్రోలో వెళ్తే బాగుంటుంది. అదే మెట్రోలో కూడా నాకులాగా మీరు నాంపల్లిలో దిక్కండి, బెటర్ గాంధీ భవన్ దాకా వెళ్ళండి. సో నాంపల్లి ఎగ్జిబిషన్ కదా అని చెప్పి నాంపల్లిలో దిగేశాను నేను. అలా కాకుండా గాంధీ భవన్ అయితే మీకు కొంచెం దగ్గర అవుతుంది, గేట్ 2కి దగ్గర అవుతుంది. ఎప్పుడైనా కానీ నుమాయిష్ గేట్ 2 నుంచి ఎంటర్ అయ్యి గేట్ 1 నుంచి ఎగ్జిట్ అయితే మీరు అంతా కూడా కవర్ చేయగలుగుతారు అనమాట. సో గాంధీ భవన్లో దిగండి, మెట్రోలో వెళ్ళండి, బెటర్ ఓన్ వెహికల్ అవాయిడ్ చేస్తే మంచిది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి మీరు కనుక పర్టికులర్గా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కోసం అయితే చూస్తున్నారో అయితే ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఆర్ ఎనీ జ్యువెలరీ లైక్ నెక్ సెట్స్, బ్యాంగిల్స్, ఇట్లా ఏదైనా ఆక్సిడైజ్కి సంబంధించి చూస్తున్నారు అంటే యూ బెటర్ ఏదైనా కానీ బయట తీసుకోవడం బెటర్. నుమాయిష్ బయటే ఉంటాయి మనకి డిఫరెంట్ స్టాల్స్, అటు ఇటు కూడా ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్ కానీ బయట ఉన్న కలెక్షన్ అయితే లోపల లేదు, ఉన్నాయి బట్ తక్కువ అండ్ ప్రైజీ కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఉంది కలెక్షన్ ఉంది కానీ అంత ఎక్కువ అయితే లేదు, బయట ఉన్నంత అయితే లేదు. సో బెటర్ మీరు ఆక్సిడైజ్డ్ కావాలి అని నుమాయిష్కి కనుక వెళ్తున్నట్లు అయితే అది మీరు బయట తీసుకోవడం బెటర్. అట్లాగే అక్కడ ఒక యాంటిక్ స్టాల్ కూడా ఉంది, మీరు చూడకపోతే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో ఒక్కసారి అది చెక్ చేయండి. బయటే మనకి యాంటిక్ లైక్ ఫ్లవర్ వాజెస్ ఇవన్నీ చెక్కతో వుడ్తో చేసినవి ఉంటాయి కదా, వుడ్ మీద డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసినవి ఉంటాయి కదా. సో అది కనుక మీకు కావాలి అనుకుంటే అవి కూడా మీరు లోపలతో కంపేర్ చేస్తే లోపల ఇక్కడ మీద కొంచెం బెటర్గా ఉన్నాయి, బట్ ప్రైస్ కూడా అలాగే ఉంది. కొంచెం రీజనబుల్లో కావాలి అంటే మనం బార్గెన్ చేసి బయట తీసుకోవడం బెటర్. సో అది మనము బయట లోపలికి వెళ్ళేదాకా, ఇక వన్స్ లోపలికి ఎంటర్ అయ్యామంటే మన చేతిలో క్యాష్ ఉండటం అనేది మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే లోపల ఏ నెట్వర్క్ కూడా పనిచేయట్లేదు అండ్ యూపీఐ కూడా వర్క్ అవ్వదు కదా ఆబ్వియస్లీ. సో బెటర్ మనం క్యాష్ క్యారీ చేయడం అనేది చాలా బెటర్. అట్లాగే టికెట్ కూడా 50 రూపీస్, అది కూడా వాళ్ళు క్యాష్లోనే ఇస్తున్నారు. సో మన ఓన్ క్యాష్ అయితే మెయింటైన్ చేయడం అన్నది చాలా అవసరం. ఇంపాక్ట్ బెటర్ కాదు, అది చాలా అవసరం యాక్చువల్లీ. లోపల యూపీఐ అయితే వర్క్ చేయట్లేదు, ఇక కార్డ్ పేమెంట్స్ అలాంటివి అయితే అసలు లేనే లేవు. సో మనం క్యాష్ తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నుమాయిష్లో ఏంటంటే, మీకు ఏదైనా ఒక వస్తువు నచ్చింది, అది చూడాలి, అది తీసుకోవాలనుకుంటే యూ బెటర్ సర్చ్ ఫర్ ద అదర్ షాప్స్ ఆల్సో అనమాట. ఎందుకంటే ఒకసారి మనం ప్రైస్ అనేది చెక్ చేసుకోవడం కూడా బెటర్ కదా. సో ఇంకొకటి ఏంటంటే, మనకి నుమాయిష్లో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు షాప్స్ ఉన్నాయి, ఒక చెప్పుల షాపులు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక్క దగ్గరే ఉంటాయి. లేదా ఒక డ్రెస్సెస్ షాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి అనమాట. ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంది, అదంతా కూడా మొత్తం సెషన్ అంతా అట్లా డ్రై ఫ్రూట్సే ఉంటుంది అనమాట. సో మనకి ఈజీ. సో మనం ఈ షాప్
కాకపోతే ఆ షాప్ కాకపోతే అలా చెక్ చేసుకొని మనం తీసుకోవచ్చు. అండ్ మాక్సిమం ఇది వెరీ లాస్ట్ డేస్ కాబట్టి సో నేను అది చెప్తున్నాను జెన్యూన్ గా, మీరు కావాలంటే మాక్సిమం బార్గెన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గో అండ్ పిక్ సంథింగ్ యూ వాంట్ అనమాట. సో మీరు కావాలంటే ఇప్పుడు మాక్సిమం బార్గెన్ అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే చెక్ చేయండి ప్రైజెస్ మీకు నచ్చినవి, అండ్ సెకండ్ అయితే మాక్సిమం బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. యాంటిక్ కి సంబంధించి అంటే వుడ్ వర్క్ ఒక యాంటిక్ ఉన్నది. అట్లాగే అక్కడ ఏంటంటే మీరు నా వీడియో చెక్ చేస్తే తెలుస్తుంది. జ్యువెలరీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ తోటి. అది చూడడానికి చాలా మంచిగా అనిపించింది. సో ఒకసారి ఆ వైబ్ కోసం అన్నా ఒకసారి వెళ్ళి అవి చెక్ చేస్తూ ఉండండి. అది చూస్తుంటే మీరు డిఫరెంట్ ప్లేసెస్ లో తిరుగుతున్నాను అనుకోవద్దు, మీరు ఖచ్చితంగా ఒకే ప్లేస్ లో ఉన్నారని నమ్మండి. సో నాకు లాగా నేను చాలా తిరిగేసానని మాత్రం అనుకోవద్దు. సో మీరు ఒకే ప్లేస్ లో ఉంటున్నారు, యూ హ్యావ్ టు మూవ్ ఫ్రమ్ అదర్ అనమాట, మూవ్ టు అదర్ సైడ్ అనమాట. సో వేరే సైడ్ కి వెళ్ళడానికి ట్రై చేయండి అనమాట. సో దట్ మీరు నుమాయిష్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయలుదేరండి. మీరు 3:34 కి ఓపెన్ అవుతుంది, 4 to 11 కదా టైమింగ్స్ వచ్చేసి. సో 4 కంటే ముందే 3:33 కల్లా మీరు అక్కడ ఉంటే ఆ బయట స్టాల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మీకు ఇందాక చెప్పినట్టు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు మీరు చక్కగా ఆ టైం సరిపోతుంది అనమాట లోపలికి వెళ్ళడానికి. అండ్ లోపలికి వెళ్ళాక కూడా కొంచెం తిరగడానికి అన్ని చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళండి, అండ్ అది కూడా గేట్ 2 నుంచి వెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే వీకెండ్స్ అవి అవాయిడ్ చేస్తే బెటర్. వీకెండ్స్ కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే అవాయిడ్ చేసి వీక్ డేస్ లో వెళ్తే కొంచెం బెటర్ ఉంటుంది, అంటే ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ ఉంటుంది. లేకపోతే ఆ టైంలో అయితే కొంచెం రష్ ఉంటుంది. నెక్స్ట్ మరీ ఎండ్ దాకా ఉండకుండా కొంచెం త్వరగా కనుక పిల్లలతో వెళ్తే కొంచెం త్వరగా బయటకు వచ్చేస్తే బాగుంటుంది. బికాజ్ టైం పెరిగే కొద్దీ రష్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి రావడానికే చాలా టైం పడుతుంది, లోపల నుంచి జస్ట్ బయటికి రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకోండి, హ్యాపీగా వెళ్ళరండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి. అండ్ ఈసారి మంచిగా షాపింగ్ కూడా చేసిరండి. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు గో టు ద నుమాయిష్, అది మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో అయితే అంతే. మళ్ళీ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం. నమస్కారం.